నారా చంద్రబాబు నాయుడు ఏపీ ముఖ్యమంత్రి అయితే ఆయన పైన హత్యాయత్నమా? వైసీపీ ఏం ప్లాన్ చేసింది? యలహంక ప్యాలెస్లో ఇవే చర్చలు నడుస్తున్నాయా? ఎలాంటి వ్యూహాలు పన్నుపోతున్నారు? అయితే దీనిపైన మనతో మాట్లాడడానికి డివి శ్రీనివాస్ గారు ఉన్నారు, సీనియర్ జర్నలిస్ట్. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే. గతంలో చూసుకుంటే ఎన్నికల కన్నా ముందు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, జనసేన అధినేత అయినటువంటి యొక్క పవన్ కళ్యాణ్ మీద కూడా బ్లేడ్ల దాడి జరిగింది. అది స్వయంగా పవన్ కళ్యాణ్ గారే వచ్చి నా మీద దాడులు కూడా జరగబోతున్నాయని చెప్పేసి అన్నారు. ఎన్నికల టైంలో దాదాపు 100 కొద్ది గూండాలను కూడా దింపిన పరిస్థితి మనం చూసాం పిఠాపురంలో. అదేవిధంగా ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారికి థ్రెట్ ఉందని చెప్పేసి ఆ యొక్క హెలికాప్టర్ ఏదైతే ఉందో ముంబై నుంచి వచ్చేటప్పుడు మధ్యలోనే పూణేలో కూలిపోయిందని చెప్పి మనకి తెలిసిన వార్తలే. అయితే మొత్తానికి ఏం జరగబోతుంది? భారీ స్కెచ్, భారీ ఒక వ్యూహం ఏదో యలహంక ప్యాలెస్లో నడవబోతుందా అంటే ఏం చెప్తారు సార్? అంటే హెలికాప్టర్ క్రాష్, పూణేలో ఇన్సిడెంట్స్ మీద వార్తలు మనం చూస్తున్నాం. ఏది ఇక్కడికి వచ్చేటువంటి హెలికాప్టర్ ఇది ఇన్సిడెంటల్లా యాక్సిడెంటల్లా? ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఏది జరిగినా నీకు చర్చ దాని మీద నడుస్తుంది. ఏది యాక్సిడెంటల్ కాదు, అన్నీ ఇన్సిడెంటలే అంటున్నారు. మదనపల్లి సబ్ కలెక్టరేట్ ఆఫీస్లో ఫైళ్లు కాలబెట్టినప్పుడు డీజీపీ ద్వారకా తిరుమలరావు అన్న వ్యాఖ్యలు నీకు గుర్తుండే ఉంటాయి. ఆ ఫైళ్లు కావాలనే తగలబెట్టారు. అక్కడేంటి, ఆ బీరువాలో ఒక 7 లీటర్ల డీజిల్ ఉంది. అక్కడ కిటికీ పక్కన అగ్గిపుల్లలు ఉన్నాయి. ఆ సగం కాలిన అటువంటి ఆ 670 ఫైళ్ళు చూసినట్లయితే అవి పెద్దిరెడ్డికి సంబంధించినవి. ఆ రాగాలపల్లి ఆ భూములకు సంబంధించి ఆ ఎస్టేట్ భూములు ఆయన బినామీల పేరు మీద మార్చటం, 20,000 ఎకరాలకు సంబంధించినటువంటి ట్రాన్సాక్షన్స్, అసైన్డ్ భూములు, నిషిద్ధ భూములు, 22A జాబితా నుంచి తప్పించిన భూములు, రిజిస్ట్రేషన్స్, ఆ కాగితాలన్నీ తగలబెట్టడం, 2 ఆర్డీఓలు సస్పెన్షన్, ఒక సీనియర్ అసిస్టెంట్ సస్పెన్షన్. తగలబెట్టడానికి ముందు 3 రోజులు ఆర్డీఓ అక్కడికి రావడం, పూర్వపు ఆర్డీఓ. అంటే ఒక ఫైళ్ళు తగలబెట్టడమే కాదు, శాంతి భద్రతలు క్షీణించాయని వీళ్ళే శాంతి భద్రతల్ని భగ్నం చేస్తారు, వీళ్ళే ఘర్షణలు సృష్టిస్తారు. ఈ గంజాయి బ్యాచ్, ఈ బ్లేడ్ బ్యాచ్, ఆ చెడ్డీ గ్యాంగ్, గడ్డం గ్యాంగ్, రకరకాల పేర్లు 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఈ రౌడీలు, గుండాలు పెట్టిరెగిపోయిన పరిస్థితి. యువతను పెడదారి పట్టించారు వాళ్ళ బలహీనతలను ఇది చేసుకొని. రౌడీ షీటర్ల హత్య జరిగితే అది రాజకీయ హత్య అంటారు. ల్యాండ్ సెటిల్మెంట్ హత్య జరిగితే అది రాజకీయ హత్యని అక్కడ గద్దలాగా వాళ్తారు. అదేమంటే ఢిల్లీలో ధర్నా చేస్తారు. అంటే ఇక్కడ ప్రభుత్వాన్ని చికాకుపరచటం, ఈ ప్రభుత్వాన్ని కూలదోసే కుట్రలు. మరో 2 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతారంటారు. ఎలా అవుతాడు అసలు జగన్మోహన్ రెడ్డి 2 ఏళ్లలో సీఎం? ఆయన బలం ఎంత శాసనసభలో? 11 మందితో అతను సీఎం కాగలడా? అవతల కూటమికి ఎన్ని ఉన్నాయి? 164 సీట్లతో ఈ ప్రభుత్వాన్ని అంత సుస్థిరంగా ప్రజలు ఏర్పాటు చేస్తే దాన్ని కూల్చేసే కుట్రలు, అస్థిరపాలు చేసే కుట్రలు. ఇవాళ కుట్రలకు పేటెంట్ జగన్మోహన్ రెడ్డి అనేది మనం చూసాం. జగన్మోహన్ రెడ్డి కనుసైగ లేకుండా ఆంధ్రప్రదేశ్లో ఏ అరాచకము జరగదు. ప్రతి నియోజకవర్గంలో, ప్రతి శాఖలో, ప్రతి ఊళ్ళో స్లీపర్ సెల్స్ పనిచేస్తున్నాయి. వాళ్ళే తగలబెడుతున్నారు, వాళ్ళే మళ్ళా గగ్గోలు చేస్తున్నారు, వాళ్ళే ప్రమాదాలు సృష్టిస్తున్నారు, వాళ్ళే మళ్ళీ దానిపైన అల్లరి చేస్తారు, వాళ్ళ సొంత మీడియాలో రాంచుతారు. ఇప్పుడు ఈ క్రాష్, హెలికాప్టర్ క్రాష్ అంటే బెంగళూరు పదే దీనికోసమే వెళ్తున్నాడా? జగన్మోహన్ రెడ్డి బెంగళూరు వెళ్ళిన ప్రతిసారి ఇక్కడ ఒక పెద్ద ఇన్సిడెంట్ జరుగుతుంది. ఆయన ఓడించారు. ఆయన ఓడించినప్పుడు ఇవాళ ఆయన ఏంటి, తన ఇంట్లో ఉండాలా, తన నగరంలో ఉండాలా, తన రాష్ట్రంలో ఉండాలి, సభకు వెళ్ళాలి. శాసనసభకు వెళ్ళడు, తాడేపల్లి ప్యాలెస్లో ఉండడు. మనం చూసాం, ఇప్పటికి 70-80 రోజులైంది. ఈ 80 రోజుల్లో జగన్మోహన్ రెడ్డి బెంగళూరులో 60 రోజుల పైన ఉన్నాడు. బెంగళూరు కేంద్రంగా ఏం జరుగుతోంది? ఈ మాఫియా శక్తులకు డైరెక్షన్స్ ఎవరిస్తున్నారు? ఇప్పుడు ఈ ల్యాండ్ మాఫియా కావచ్చు,
ఇప్పుడు ఈ శాండ్ మాఫియా కావచ్చు, ఈ గంజాయి మాఫియా, డ్రగ్స్ మాఫియా. చంద్రబాబుని భౌతికంగా లేకుండా చేస్తేనే మనుగడ అనుకుంటున్నారా? మనం చూసాం గతంలో 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి పదే చంద్రబాబుపై దాడులు. ఆయన ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఏ పర్యటనకి వెళ్ళినా నీకు రాళ్ల దాడులు. ఇప్పుడు అంగళ్ళులో రాళ్ల యుద్ధం జరిగింది. ఆయన పైన రాళ్ల దాడి చేసి ఆయన పైన 307 కేసు పెట్టారు, హత్యాయత్నం. ఇప్పుడు ఆయన అక్కడ అంగళ్ళులో ఏదో చూడటానికి వెళ్ళాడు. నీ ప్రాజెక్టులపై యుద్ధభేరి ప్రకటించి అక్కడేదో మైనింగ్ స్కాములు జరుగుతున్నాయంటే అది చూడటానికి వెళ్తే అక్కడ ఒక 300 మంది ఆయన వెళ్ళనీయకుండా అక్కడ ఒక టెంట్ వేసి ఆయన ఏ మార్గంలో వస్తున్నాడో అక్కడ రాళ్ళు పెట్టుకుని గుట్టలు ఆయన పైన రాళ్ల దాడి చేస్తే 12 మంది పోలీసుల తలలు పగిలాయి. అటు 70 మంది గాయపడ్డారు, ఇటు 60 మంది గాయపడ్డారు. 200-300 మంది తెలుగుదేశం కార్యకర్తల నాయకులను జైల్లో పెట్టారు. యుద్ధం వాళ్ళు చేసింది అక్కడ. ఎర్రగొండపాలెం నీకు తెలుసు. ఎర్రగొండపాలెం వెళ్తే అసలు అక్కడ మంత్రి అప్పట్లో ఆదిమూలపు సురేష్. చంద్రబాబు పర్యటన ఎటు మారుతోంది అనేది వెంటనే అక్కడ ఉన్నటువంటి ఆ పోలీస్ ఆఫీసర్ ద్వారా తెలుసుకోవటం, ఆ మార్గంలో వెళ్ళడం. అసలు ఒక మంత్రి షర్ట్ ఇప్పదీస్తాడా? చొక్కా ఇప్పదీసి ఆ రోజు ఆదిమూలపు సురేష్ చేసిన బీభత్సం, జనాన్ని రెచ్చగొట్టడం, రాళ్ల దాడికి ప్రోత్సహించడం. ఎన్ఎస్జీ కమాండర్ తల పగిలింది, 6 కుట్లు పడ్డాయి ఆ రోజు రాళ్ల దాడిలో. మనం చూసాం జగ్గైపేట రాళ్ల దాడి, నీకు తెలుసు. జగ్గైపేటలో రాళ్ల దాడిలో సెక్యూరిటీ ఆఫీసర్ మధు గాయపడ్డాడు, మధు తల పగిలింది. అమరావతిలో రాళ్ల దాడి మనం చూసాం. ఏది మీడియాని తీసుకుని ఇవి గ్రాఫిక్స్ కాదురా నాయన, గ్రాఫిక్స్ అని ప్రచారం చేస్తున్నారు. ఇదిగో నేను ఈ బిల్డింగ్లు కట్టాను, ఐఏఎస్ బిల్డింగులు, ఇదిగో ఇవి మంత్రుల బిల్డింగులు, ఇవి పేదల ఇళ్ళు అని అన్నీ చూపించి తిరుగుతుంటే ఆయన మీద రాళ్ల దాడి. ఆ రోజు డీజీపీ సవాంగ్ ఏమన్నాడు? నిరసన తెలిపే హక్కు ఉందనో ఏదో అన్నాడు. మార్చెల్లలో తుర్కా కిషోర్ బోండా ఉమ్మ గారి పైన, మిగతా తెలుగుదేశం పార్టీ వాళ్ళపైన కూడా పెద్ద కర్రతో దాడి, ఆ రోజు చంపేస్తారేమో అనేంత వార్తలు కూడా వచ్చాయి, అవి మనం చూసాం కూడా. అంటే వీళ్ళందరూ ఇప్పుడు అజ్ఞాతంలోకి వెళ్ళారు. అవును, చంద్రబాబు ముఖ్యమంత్రి కాగానే వీళ్ళందరూ పరారైన వాళ్ళంతా ఇవాళ ఒక చోట చేరి కుట్రలు చేస్తున్నారా? అనుమానాలు, సందేహాలు అన్నమాట. ఇప్పుడు వల్లభనేని వంశీ పరార్, గన్నవరం పార్టీ కార్యాలయం తగలబెట్టిన కేసులో ఆయన నిందితుడుగా, ఆయన కోసం వేట నడుస్తోంది. 14 బృందాలు ఆయన ఎక్కడున్నాడో గాలిస్తుంటే నేపాల్ అన్నారు, ఆ తర్వాత గోవా అన్నారు, తర్వాత డల్లాస్ అంటున్నారు, ఎక్కడున్నాడో తెలియదు. కొడాలి నాని జంప్, నియోజకవర్గంలో పత్తా లేరు. మంగళగిరి పార్టీ కార్యాలయంపై దాడి, అది సరే తగలబెట్టారు. తర్వాత గన్నవరం పార్టీ కార్యాలయంపై దాడి. ఇప్పుడు మంగళగిరి కేంద్ర కార్యాలయంపై దాడిలో ఎవరిని అరెస్ట్ చేస్తారని తెలిసినా వాళ్ళు పోయి ముందస్తు బెయిల్ కేసుకోవటం. దేవినేని అవినాష్ అతను ఏదో దుబాయ్ పారిపోతుంటే అక్కడ ఆపిన నేపథ్యం, మళ్ళీ వెనక్కి తీసుకొచ్చారు. లేళ్ల అప్పిరెడ్డి, ఇక్కడ 25 మందిని అరెస్ట్ చేశారు, అక్కడ 25 మందిని అరెస్ట్ చేశారు, ఇంకా ఒక 50-70 మందిని అరెస్ట్ చేయాల్సి ఉందన్నమాట. అంటే పాత నేరాల్లో ఉన్న వీళ్ళని అరెస్ట్ చేస్తున్నారన్న భయంతో వీళ్ళు కుట్రలు చేస్తున్నారా? ఇవాళ ఆయన చంద్రబాబు మనం చూసాం గతంలో కూడా, అలిపిరిలో ఆయన 23 క్లెమోర్ మైన్స్ పేలితే దేవుడే కాపాడాడు. ఆయనే చెప్తాడు, వెంకటేశ్వర స్వామి నన్ను కాపాడాడు, నేను చేయాల్సిన బాధ్యత ఉంది, ఇప్పుడు ఈ విభజిత రాష్ట్రాన్ని నేను మళ్ళీ నిలబెట్టాలని దేవుడే కాపాడాడు అనుకున్న పరిస్థితి. అయితే ఇదే సందర్భంలో అలిపిరిలో నువ్వు బతికిపోయావు, కానీ ఇకపై నీకు ఆ ఛాన్స్ లేదు అన్నట్టు ఒక వైసీపీకి సంబంధించిన నేత ఒకతను మాట్లాడాడు. అయితే ఖచ్చితంగా ఇవన్నీ అప్పుడు బెదిరింపులు అయి ఉండవచ్చు, ఇప్పుడు నిజాలు కాబోతున్నాయి అనడానికి ఇది ఒక నిదర్శనం అనుకోవచ్చు అంటారా? అనుమానాలు. అవును, అంటే ఏంటి, మిమ్మల్ని చంపుతాం అని ఒక ప్రధానమైనటువంటి నాయకుడు ప్రకటించాడంటే అతను పట్టుకొచ్చారు. అతను ఏదో పారిపోతుంటే ఇట్లాగే బెంగళూరు తీసుకొచ్చి ఆ కుప్పం పోలీస్ స్టేషన్లో ఇక్కడ కేసు కూడా పెట్టిన పరిస్థితి, నాగార్జున యాదవ్. అవును, అరే ఇంత అరాచక శక్తులు, క్రిమినల్స్, కరుడుగట్టినటువంటి
నేరగాళ్ళంతా కూడా ఇవాళ జగన్మోహన్ రెడ్డి బెంగళూరు కేంద్రంగా ఏం చేస్తున్నారు, ఈ అజ్ఞాతంలో పరారైనటువంటి వాళ్ళందరూ కలిసి ఏ కుట్రలు చేస్తున్నారు, ప్రభుత్వం వీటన్నిటిపైన నిఘా పెట్టాలి. అవును, అవును. వీళ్ళందరి కదలికలపైన నిఘా పెట్టాలి. ఎక్కడున్నా ఈ దోషులందరినీ కూడా అరెస్ట్ చేయాలి. వీళ్ళని జైళ్ళల్లో పెడితే తప్ప ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతలకి నీకు అవకాశం లేదన్నమాట. ఇక్కడ ప్రజల యొక్క భద్రత, ఆస్తుల భద్రత ఇవాళ పెద్ద ఛాలెంజ్గా మారింది. కాబట్టి ముందు ముఖ్యమంత్రి పైన ఎవరు, చంద్రబాబు నాయుడు, ఆయనకు ఆల్రెడీ ఆయన బలగాలు ఆయనకుంటాయి. ఏది, ఆయన ఎన్ఎస్జి ఇదన్నమాట. అయినా కూడా ఏది, వీళ్ళు కుట్రదారులు, పాత్రదారులు మనం చూసాం. సొంత బాబాయినే చంపేశారు బాత్రూంలో. ఒక మాజీ ముఖ్యమంత్రి తమ్ముడు, ఇప్పుడు ఈ మాజీ ముఖ్యమంత్రికి సొంత బాబాయ్. వివేకానందరెడ్డి హత్య కిరాతక హత్య అన్నమాట. 2 లీటర్ల బ్లడ్, 7 గొడ్డలి వీటిలో ఏం చేశారు, శవానికి కుట్లేశారు, బ్లడ్ దుడిచేశారు, రక్తం కనపడకుండా పూలు జల్లేశారు. ఏదో గూగుల్ టేక్ ఓవర్ ఏదో పట్టుకుంది కాబట్టి టెక్నాలజీ సహాయంతో నిందితులు బయటపడ్డారు. ఇప్పటికీ 6 ఏళ్ళైనా కూడా సునీత పోరాటం చేస్తుంది తన తండ్రి హంతకుల దీనికోసం. దేనికైనా తెగిస్తారు. ఏది, ఇక్కడ బాబాయ్ అని లేదు, తల్లని లేదు, చెల్లెళ్ళని లేదు. వాళ్ళ స్వార్థం కోసం, వాళ్ళ రాజకీయం కోసం, ఇవాళ అధికార దాహం కోసం ఎంత రక్తపాతానికైనా దిగేటటువంటి ఒక కిరాతక మూకగా దీన్ని చూడాలన్నమాట. దీన్ని అణిచేయటం, వీళ్ళ యొక్క పీఛం అణచటం ఇవాళ ముఖ్యమంత్రి చంద్రబాబు కూటమి ప్రభుత్వం పైన ఉంది. ఆ హెలికాప్టర్ క్రాష్ పైన ఉన్నత స్థాయి దర్యాప్తు జరిపించాలా, దానిలో వాస్తవాలు బయటికి తీసుకురావాలి, కుట్ర కోణాన్ని బయట పెట్టాలా. డీజీపీ ద్వారకా తిరుమలరావు, ఐజీ ఇప్పుడు ఇంటెలిజెన్స్ కానీ, సిఐడి కానీ, రవిశంకర్ అయ్యన్నార్, మహేష్ చంద్ర లడ్డా, వీటన్నిటినీ కూడా బ్రేక్ చేయాలి. సో చూద్దాం సార్. ఖచ్చితంగా నారా చంద్రబాబు నాయుడు గారు చాలా జాగ్రత్తగా ఉండాలని, అప్రమత్తంగా ఉండాలని, వాళ్ళే కాకుండా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, లేదా నారా లోకేష్ గారు, వీళ్ళందరికీ ఒక థ్రెట్ అయితే ఉంది వైసీపీ ద్వారానైతే తెలుస్తుంది. చూద్దాం, తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి అయితే కోరుకుందాం. నమస్తే.